ఈ రోజు మనం జంతువులు ఈ ప్రపంచంలోకి ఎలా అడుగు పెడుతున్నాయి అనే అద్భుతమైన విషయం గురించి తెలుసుకుందాం. పిల్లల్ని కనడానికి ఆ జంతువులు చేసే ఎన్నో ఆశ్చర్యకరమైన పద్ధతులను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలానే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. పాండా చూడ్డానికి ప్రపంచంలోనే అత్యంత క్యూట్ గా అలాగే వినోదభరితంగా కనిపించే జంతువుల్లో పాండా ఒకటి. ఇవి ఇంత ఫేమస్ అయినప్పటికీ వీటి రీప్రొడక్షన్ చాలా కాంప్లికేటెడ్ గా ఇంకా చాలా సెన్సిటివ్ గా ఉండడం వల్ల ఈ జాతులను రక్షించడం ఇప్పటికీ కత్తి మీద సాము లాంటిదే అని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పాండా ప్రెగ్నెంట్ అయిన 3-4 నెలలు మాత్రమే మోసి నెలలు నిండకుండానే బిడ్డను కంటుంది. దీంతో మదర్ పాండా 130 కిలోల బరువు ఉన్నప్పటికీ బేబీ పాండా కేవలం 100 నుంచి 200 గ్రాముల బరువుతోనే పుడుతుంది. అందుకనే వీటిని చూసుకోవడానికి చాలా శ్రద్ధ అవసరం. ఇవి 6 నెలల వయసు వచ్చే వరకు తమంతట తాముగా తిరగలేవు. అలాగే అవి ఎంతో ఇష్టంగా తినే ఆహారమైన బ్యాంబూని కూడా 6 నెలల వయసు వచ్చిన తర్వాతే మొదటిసారిగా రుచి చూడగలవు. రాబిట్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన అలాగే బాగా సుపరిచితమైన ఈ కుందేళ్లు భూమి మీదకు వచ్చేటప్పుడు ఎంత క్యూట్ గా ఉంటాయో చూడండి. ఇవి ఒక కాన్పులో దాదాపుగా 100 బేబీ రాబిట్స్ ను కంటాయి. ఈ కుందేళ్లు వాటికున్న ఎక్కువ రీప్రొడక్టివ్ రేట్ వల్ల చాలా బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక కుందేలు ఒక కాన్పులో 18 కుందేళ్ల పిల్లలను కనడం రికార్డ్ సృష్టించింది. మిగతావన్నీ ఈ రికార్డ్ బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని పిల్లల్ని కంటున్నాయి. ఇవి ప్రెగ్నెంట్ అయిన ఒక్క నెలలోనే పిల్లల్ని కంటాయి. అంతేకాకుండా పిల్లల్ని కన్న వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. స్నేల్ ఫ్రెండ్స్, మనకు చెరువుల్లో ఇంకా నదుల్లో ఎక్కువగా కనిపించే ఈ నత్తలు వాటి పిల్లలను ఎలా కంటాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీటిలో కొన్ని నత్తలు గుడ్లను పెట్టి పిల్లల్ని చేస్తే మరికొన్ని నత్తలు మాత్రం మ్యామల్స్ లాగా పిల్లలకు జన్మనిస్తాయి. వీటిలో గుడ్లు పెట్టే నత్తలు ఎంత తెలివైందంటే మొదట చాలా ప్రదేశాల్లో ఖాళీగా ఉండే ఫేక్ గుడ్లను పెడుతుంది. తర్వాత సరైన ఉష్ణోగ్రత అలాగే తేమ ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ నిజమైన గుడ్లను పెడుతుంది. దీని ద్వారా వీటి గుడ్లను ఆహారంగా తీసుకునే జంతువులను కన్ఫ్యూజ్ చేస్తుంది. అందువల్ల అవి నిజంగా పెట్టిన గుడ్లను కూడా ఖాళీ గుడ్లు అనుకుని వాటిని ఆ జంతువులు తినడం మానేస్తాయి. మొదట్లో ఇవి చాలా బ్రైట్ గా అలాగే పింక్ కలర్ లో ఉండే గుడ్లను పెడతాయి. దానిలో ఉన్న పిల్ల నత్తలు పెరిగే కొద్దీ ఆ గుడ్డు డార్క్ కలర్ లోకి మారిపోయి దాదాపుగా నల్లగా అయిపోతాయి. నత్త పిల్లలు గుడ్డుల్లోంచి బయటకు వచ్చాక ఆ గుడ్డు పెంకే దాని మొదటి భోజనం అవుతుంది. కాక్రోచ్ ఈ భూమి మీద ఉన్న జీవుల్లో వింతగా పిల్లల్ని కనే ఇంకో జీవే ఈ బొద్దింక. ఇవి ఒకేసారి 30 మంది పిల్ల బొద్దింకలను కనగలవు. ఈ పిల్ల బొద్దింకలలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇవి పుట్టగానే వాటికి రెక్కలు లేకపోయినా ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం ఇవి చేసే హిస్సింగ్ లాంటి సౌండ్ చాలా దూరం వరకు వినబడుతుంది. ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక ఈ బొద్దింక పిల్లల్ని కనే టైం అక్కడ ఉండే వాతావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. దాదాపుగా దీని డెలివరీ టైం 50 రోజుల వరకు ఉంటుంది. దీనికి పుట్టే పిల్లలు చూడ్డానికి తెల్లగా ఉన్నా చాలా త్వరగానే నల్లబడిపోతాయి. నేకెడ్ మోల్ ర్యాట్ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ నేకెడ్ మోల్ ర్యాట్స్ ఈ భూమి మీద అత్యంత సీక్రెట్ గా జీవించే జంతువుల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే దీని పునరుత్పత్తి కూడా చాలా వింతగా ఉంటుంది. భూగర్భంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఎక్కువగా నివసించే ఈ నేకెడ్ మోల్ ర్యాట్స్ జీవన విధానం అచ్చం తేనెటీగల కాలనీ లాగా ఉంటుంది. ఈ కాలనీలో ఉండే ఫీమేల్ క్వీన్ ర్యాట్ మాత్రమే పిల్లలను కంటుంది. ఇది 2 లేదా 3 మగ ఎలుకలతో సహజీవనం చేసి దాని జీవితంలో కొన్ని వందల పిల్లలను కంటుంది. అయితే ఇక్కడ వేరే ఆడ ఎలుకలు కూడా పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నప్పటికీ అవి కార్మికుల్లాగానే పనిచేస్తాయి. కంగారు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ కంగారు పిల్లలను కనే విధానం చాలా వింతగా ఉంటుంది. కంగారు పిల్ల ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఈ కంగారు ప్రెగ్నెంట్ అయ్యాక దాదాపుగా నెల లోపలే కనే ఈ పిల్లలు అవి పుట్టేటప్పటికి వాటికి కళ్ళు కూడా కనిపించవు అలాగే చెవులు కూడా వినిపించవు. ఇంకా అది పుట్టినప్పుడు కేవలం 2 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. దాని కాళ్ళు కూడా పూర్తిగా తయారయ్యి ఉండదు. కానీ దాని ముందు కాళ్లకు మాత్రం గోళ్లు వచ్చేయటం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది పుట్టిన 8 నెలల పాటు ఆ సంచిలోనే ఉంటూ తల్లిపాలు తాగుతూ చాలా త్వరగా పెరిగిపోతుంది. ఈ 8 నెలల తర్వాత ఆ బేబీ కంగారు వాటి తల్లి సంచిని వదిలేస్తాయి. ఆ సమయంలో ఇవి చూడ్డానికి 3 ఏళ్ల పిల్లల సైజులో ఉంటాయి. స్పైడర్
చూడ్డానికి చాలా వింతగా కనబడుతున్న ఈ గుంపులో చాలా బేబీ స్పైడర్స్ ఉన్నాయి. ఆ బేబీ స్పైడర్స్ గుడ్ల నుంచి పొదిగి బయటకు వచ్చాయి. సాధారణంగా ఈ దశలో ఉన్నప్పుడు ఇవి ఏమీ తినవు. సాలెపురుగులు తమ గుడ్లను ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కకుండ్లలో పెడతాయి. ఈ కకుండ్లో ఉండే బేబీ స్పైడర్స్ దాదాపుగా తయారైపోయి బయటకు వస్తున్నాయి. ఒక కకుండ్ నుంచి దాదాపుగా 50 నుంచి 200 వరకు బేబీ స్పైడర్స్ వస్తాయి. తల్లి సాలీడు ఈ గుడ్లను 6 నుంచి 7 వారాల వరకు రక్షిస్తూ ఆ కకుండ్కి చాలా దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో తల్లి సాలీడు దగ్గరకు వెళ్ళకపోవటమే మంచిది, ఎందుకంటే అప్పుడు అవి చాలా హాని కలిగిస్తాయి. అయితే ఈ సాలీడు పెరిగే క్రమంలో దాదాపుగా 5 నుంచి 6 సార్లు దాని పై చర్మాన్ని తొలగించుకుంటుంది. క్రొకడైల్ ఇతర జంతువులను భయంకరంగా కొరికి తినేసే ఈ మొసళ్ళు కూడా చాలా శ్రద్ధగా గుడ్లు పెట్టి వాటి పిల్లల్ని చేస్తాయి. ఆడ మొసళ్ళు గుడ్లను జాగ్రత్తగా పెట్టడానికి మొదట చాలా సౌకర్యవంతంగా ఉండే ఒక స్థలాన్ని ఎంచుకుంటాయి. ఈ గుడ్లు చూడ్డానికి అచ్చం బాతుగుడ్లు మాదిరిగానే ఉంటాయి. ఈ మొసళ్ళు ఒక విడతలో 10 నుంచి 100 గుడ్ల వరకు పెడతాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి గుడ్లు పెట్టే ముందుగానే గుడ్లు లోపల పిండం చాలా వరకు తయారైపోయి ఉంటుంది. దాని తర్వాత లోపల శిశువు తయారయ్యే వరకు ఆడమొసళ్ళు ఈ గుడ్లను ఇతర జంతువుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ గుడ్లపైన పెంకు చాలా గట్టిగా ఉంటుంది. అందువల్ల పిల్ల మొసళ్ళు వాటిని చీల్చుకుని రాలేక గట్టిగా శబ్దాలు చేస్తూ తమ తల్లిని పిలుస్తూ ఉంటాయి. అప్పుడు వాటి తల్లి వచ్చి వాటికి సహాయం చేసి సురక్షితంగా నీటిలో చేరుస్తుంది. ఇవి చాలా క్రూరమైన జంతువులైన ఈ పిల్ల మొసళ్ళను చూడడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కాయిన్ స్నేక్ కొంతమంది ఈ పాముని ఇంట్లో పెట్లాగా పెంచుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది మనుషులకు ఎలాంటి హాని చెయ్యదు. అలాగే ఇవి విషపూరితమైనవి కావు. చూడ్డానికి చాలా బ్రైట్ కలర్ లో కనబడుతున్న ఈ పాము ఒక్క విడతలో 12 నుంచి 24 గుడ్లను పెడతాయి. ఈ గుడ్లపై పెంకు చాలా మెత్తగా ఉంటుంది. అలాగే లోపల నుంచి పిల్లపాములు బయటకు రావడానికి దాదాపుగా 10 వారాల టైం పడుతుంది. పిల్లపాములు పెంకును పగలగొట్టడానికి వాటి పళ్ళను ఉపయోగిస్తాయి. ఎలిఫెంట్ ఈ ప్రపంచంలోని అన్ని జంతువుల కన్నా కూడా ఎక్కువగా కుటుంబ విలువలు కలిగి ఉన్న నమ్మశక్యం కాని తెలివైన జంతువులు ఈ ఏనుగులు. సాధారణంగా పెద్దగా ఉండే ఒక ఆడ ఏనుగు వీటి సమూహాన్ని నడిపిస్తుంది. దీని కారణంగా వాటికి బిడ్డ పుట్టే సమయంలో ప్రతి ఏనుగు దానికి సహాయం చేస్తుంది. నిజం చెప్పాలంటే అది వారి కుటుంబంలో జరిగే ఒక వేడుకలా ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్లయితే ఆ పిల్ల ఏనుగు పుట్టేటప్పుడు మిగతా ఏనుగులు ఎంత ఉత్సాహంతో అరుస్తున్నాయో కనబడుతుంది. ఏనుగు గర్భం దాల్చిన తర్వాత దాదాపుగా 20 నుంచి 22 నెలల వరకు బిడ్డను మోస్తుంది. అయితే పిల్ల ఏనుగు పుట్టాక అది దాదాపుగా తయారైపోయి ఉంటుంది. పుట్టిన అరగంటలోనే ఆ పిల్లలు లేచి నిలబడి దాని తల్లిని అనుసరిస్తుంది. 4 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ పిల్ల ఏనుగును తల్లి ఏనుగు మాత్రమే కాకుండా ఆ సమూహంలోని మిగతా ఏనుగులు కూడా ఒక కుటుంబంలాగా రక్షించుకుంటాయి. క్రాబ్ ఈ పీతల పునరుత్పత్తి చూడడానికి చాలా వింతగా అలాగే ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇవి సాధారణంగా ఎక్కువగా వర్షాకాలంలో గుడ్లు పెడతాయి. ఆడపీత చాలా కాలం వాటి పొత్తి కడుపు దగ్గరే ఆ గుడ్లు ఫలదీకరణం అయ్యే వరకు ఉంచుకుంటాయి. ఆ గుడ్లు ఫలదీకరణం చెంది లార్వాలాగా తయారయ్యాక ఆడపీత వాటిని ఇలా సముద్రంలోకి విడుదల చేస్తుంది. వీటి గుడ్ల సంఖ్య 10,000 నుంచి కొన్ని లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు వీటిలో ఏ జంతువు గురించి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి.